ఇది నా ఒపీనియన్. ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు. అఖిలకి నా కొడుకుకి పర్ఫెక్ట్ జోడి అని నాకు అనిపించింది. అందుకే నేను డైరెక్ట్గా అడిగాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం మీరు చెప్పండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యో వదిన గారు, మీరిలా సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను కూడా నా కొడుకు పెళ్లి గురించి ఇప్పటిదాకా ఆలోచించలేదు. కానీ అఖిలని చూడగానే నేను అడగకుండా ఉండలేకపోయాను. అందుకే డైరెక్ట్గా మీ ఇంటికొచ్చి మరీ అడుగుతున్నాను. ఏంటి గిరిజ ఇది? మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా నీ అంతటి నువ్వే డెసిషన్ తీసుకుంటే ఎలా? అదీ కాక అఖిల వయసు చిన్నది. అసలు వాళ్ళు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారో లేదో. భద్రావతి, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకిలా మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? అయ్యో దేవుడా, ఏం చేయాలి? ఈ విశ్వనాథ్ సార్ పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈసారి నన్ను వదిలేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి దేవుడా. చూడండి వదిన గారు, మీ మనసులో మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. మాకెలాంటి ప్రాబ్లం లేదు. అది మేము అత్తయ్య గారు అఖిలని చూడగానే మీకేమనిపించిందో అది ఇంటికొచ్చి తెలియజేశారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ క్షమించండి అత్తయ్య గారు, ఎందుకంటే ఈ సంబంధం ఒప్పుకోవడం కుదరదు. అయ్యో, ఈసారేంటి చెప్పాలని పట్టుపట్టి కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పకిల, ఏదో చెప్పాలన్నావు. అది నేను సార్, ఏం లేదు. నిన్న నాకు నిఖిల్కి చిన్న గొడవ జరిగింది. తను నా గురించి ఏమనుకుంటుంది అసలు? అయ్యో, నాకు ముందే తలనొప్పిగా ఉంది. నువ్వు ఇలాంటిది చెప్తే బుర్ర బద్దలయ్యేలా ఉంది. అసలు విషయం ఏంటో చెప్పాలి కదా. సార్, మీరు నేను ఫ్రెండ్స్. నిఖిల మాత్రం మన గురించి ఏదేదో ఊహించుకొని అక్కతో చెప్తాను అంటుంది. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు అక్కకి చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేయకు అంటూ నిఖిలకి బుద్ధి చెప్పాను. ఇంకోసారి నా జోలికి రాకుండా చేశాను. మీరే చెప్పండి సార్, మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా? అవునవును, నువ్వు చెప్పింది కరెక్ట్. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అమ్మయ్యా, సార్ మనసులో ఎలాంటి ఉద్దేశం లేదని అర్థమైంది. అయ్యో, ఏంటి దేవుడా, నేనేదైతే చెప్పాలనుకున్నానో అఖిల అదే రివర్స్లో చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఏమైంది నీకు? ఈ సంబంధం వద్దని వాళ్లే చెప్తున్నారు కదా. అయినా మన చింటూకి అమ్మాయిని మనం వెతకడం కాదు, అమ్మాయిలే మన వాణ్ణి వెతుక్కుంటూ వస్తారు. అఖిల కంటే అందమైన అమ్మాయిని చూసే బాధ్యత నాది. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. అయ్యో వదిన గారు, కోపడకండి. కాసేపు కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుందాం. అసలు తనేంటి, తన పొజిషన్ ఏంటనేది మీకు కొంచెమైనా తెలుసా? తను మనసు పెట్టిందంటే వాళ్ళ ఇంటి ముందు లైన్ గా అమ్మాయిలు క్యూ కడతారు మా చింటూ కోసం. భద్రావతి, వాళ్ళ అమ్మాయిని ఇవ్వట్లేదని చెప్పలేదు కదా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడిగేయాలి. లక్ష్మి అదే పని చేస్తుంది. అవును, సునంద చెప్తున్నది కరెక్ట్. లక్ష్మి, నువ్వెందుకలా చెప్తున్నావో తెలుసుకోవచ్చా? అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు. నా వైపు నుంచి మీకు హర్టింగ్గా అనిపిస్తే
నన్ను క్షమించండి. పర్వాలేదు లక్ష్మి, నన్ను క్షమాపణ అడిగేంత తప్పు నువ్వు చేయలేదు. అఖిల అక్కగా నీ మనసులో ఉండేది నువ్వు చెప్పావు. అది ఏ విషయమైనా మేం వినటానికి సిద్ధంగా ఉన్నామమ్మా. నిజం చెప్పాలంటే మా అఖిలని చూడగానే అఖిల మీకు నచ్చడం, మీ అంతట మీరే ఇంటికొచ్చి మమ్మల్ని సంబంధం అడగడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కుదరదు అని చెప్పింది వేరే ఉద్దేశంతో కాదు. పెళ్ళంటేనే ఒకరికొకరు నచ్చితేనే బాగుంటుంది. ఇక్కడ ఒకరినొకరు చూసుకోలేదు. అలాంటప్పుడు మనం డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాను. లక్ష్మి చెప్పింది నిజమే. ఒకరికొకరు నచ్చితేనే ఈ కాలంలో పెళ్లి చేసుకుంటారు. మన కాలంలో అయితే పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొహాలు చూసుకునేవారు. ఇప్పుడు అలా కాదు. మోడర్న్ లైఫ్ స్టైల్. ఒకరినొకరు అర్థం చేసుకుంటే గానీ పెళ్లి చేయలేం.